వెల్కమ్ టు PM7 వార్తలు. జాతీయ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఢిల్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ బీజేపీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇక జరగనున్న ఎన్నికలపైన ఇప్పటికే పొత్తులో ఉన్న రాష్ట్రాల్లో తమకు అనుకూలంగా అధికారాన్ని చిక్కించుకోవడానికి ప్రధాన పార్టీలు వేగంగా పావులు కదుపుతున్నాయి. బలహీనంగా ఉన్న చోట్ల తమ బలం పెంచుకునే దిశగా రెండు పార్టీలు సమాయత్తమవుతున్నాయి. దక్షిణాదిలో కేవలం 2 చోట్ల అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాటిని నిలబెట్టుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. అలాగే దక్షిణాదిన ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేని బీజేపీ ఇప్పుడు గట్టు పట్టు సాధించి అధికారంలోకి రావటానికి ఎత్తుగడలు వేస్తుంది. ఈ క్రమంలో కేజ్రీవాల్ కి మళ్లీ సీఎం అవకాశం వచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే జమిలీ ఎన్నికల దిశగా బీజేపీ నాయకత్వం వేగంగా కసరత్తు చేస్తుంది. అందులో భాగంగా త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ప్రత్యేక ఫోకస్ చేస్తుంది. ఢిల్లీలో గెలిచిన బీజేపీ ఈ నెల 23న పార్టీ శాసనసభాపక్ష సమావేశంకు నిర్ణయించారు. ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేజ్రీవాల్ భవిష్యత్తుపైన చర్చ జరుగుతున్న వేళ రాజకీయం అనూహ్యమైన టర్న్ కి రంగం సిద్ధమైంది. అనుకోకుండా కేజ్రీవాల్ కు సీఎం గా మళ్లీ ఛాన్స్ రాబోతుందని ఢిల్లీలో టాక్ వైరల్ అవుతుంది. ఢిల్లీలో ఆప్ అనూహ్యంగా ఓటమి పాలైన విషయం తెలిసిందే. 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ పరాజయంతో కేజ్రీవాల్ రాజకీయ భవిష్యత్తుపై నీలినిడలు కమ్ముకున్నాయి. ఆప్ అవినీతి కారణంగానే ప్రజలు తిరస్కరించారనే వాదన వినిపిస్తోంది. కేజ్రీవాల్ సైతం ఎమ్మెల్యేగా ఊడిపోవడంతో ఆప్ కు పెద్ద నష్టంగా మారింది. కేజ్రీవాల్ దీంతో ఇక రాజ్యసభ ఎంపీగా కొనసాగే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. అయితే అనూహ్యంగా ఢిల్లీ ఫలితాల తర్వాత ఆప్ ను దెబ్బకొట్టే రాజకీయం కాంగ్రెస్ మొదలుపెట్టింది. ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్ కేంద్రంగా కొత్త ప్రణాళికలు అమలు చేసేందుకు సిద్ధమైంది. ఆప్ తాజా సమావేశంతో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పైన సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం సాగుతుంది. దీంతో కేజ్రీవాల్ అలర్ట్ అయ్యారు. కాంగ్రెస్ అక్కడ ఆప్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీంతో ఢిల్లీలో ఓడిన కేజ్రీవాల్ లుధియానా ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సీఎం గా ఉన్న మాన్ ను తప్పించి కేజ్రీవాల్ సీఎం అవ్వాలనే ఆలోచన ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఢిల్లీలోని కపూర్తలా హౌస్ లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మంత్రులు ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తుంది. ఇక పంజాబ్ సీఎం గా వెళ్లాలనే ఆలోచనలో కేజ్రీవాల్ ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. పంజాబ్ లో కనీసం 40 మంది ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బాజ్వా చెప్పడం రాజకీయంగా కలకలం రేపింది. పంజాబ్ ఆప్ లో చీలిక తప్పదనే ప్రచారానికి ఆయన వ్యాఖ్యలు మరింత బలాన్ని పెంచాయి. ఇక ముఖ్యమంత్రి మాన్ వ్యవహార శైలిపైన ఆగ్రహంగా ఉన్న ఆప్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. ప్రస్తుత పరిణామాల్లో చీలికను తప్పించేందుకే కేజ్రీవాల్ ఢిల్లీలో సమావేశం నిర్వహించారని ప్రచారం జరిగింది. కాగా ఈ సమావేశంలో అభిప్రాయ భేదాలతో ఫలించలేదని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇక సీఎం మాన్ వ్యవహార శైలి కూడా భిన్నంగా ఉంది. అతను ముఖ్యమంత్రి పీఠం నుండి దిగేది లేదని తన సన్నిహితులతో చెప్పడం విశేషం. అయితే మాన్ దీనిని కొట్టిపారేశారు. దీంతో కేజ్రీవాల్ సీఎం ఆశలపై నీళ్లు చల్లినట్లుగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇంకా ఆప్ రాజకీయ నిర్ణయాలు ఎలా ఉంటాయనే ఆసక్తి కొనసాగుతోంది.